కుకింగ్‌లో ఎన్ని కొత్త మెథడ్స్ వచ్చినా, కొన్ని వంటలు మాత్రం అమ్మ చేసినలానే చేయాలి. అప్పుడే దానికా టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు అమ్మ బాగా గుర్తొస్తుంది. అలానే ఈరోజు ఈ వీడియో చూసేద్దాం. స్క్విడ్‌ని క్లీన్ చేసాం కదా! ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో వరకు స్క్విడ్ని కూడా యాడ్ చేసి పసుపు ఉప్పు వేసి దానిలో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఈ కర్రీలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసుకొని ఇది చికెన్ లాగా కాదు, మటన్ లాగా కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుంది. కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకొని లాస్ట్లో గరం మసాలా